ఉంటాయి కాబట్టి ఏదైనా కూడా మీరు ఊరికి వెళ్ళినా కూడా ఏం చేసినా కూడా మీ ఇంత ఎవరు కూడా బ్యాంక్ సంబంధించిన బ్యాంక్ ఉంటుంది, లేకపోతే ఎప్పుడు భద్రపరిచే ప్లేస్ ఉంటుంది. ఎప్పుడు పెట్టినా కూడా అదే బీరాలు పెడతారు. ఆ బీరాకి దానికి ఉంటుంది, లేకపోతే బీరాకి తీసి బెడ్ కింద పెడతారు. ఆ తలా చేసి చెక్కలో పెడతారు. ఏం కాదు, ఈ రోజు నడుస్తాం కదా, ఇవాళ కూడా నడుస్తాం. అవునా? కానీ ఒక్క రోజు ఒకటి చాలు మీకు ఇల్లు కూడా వేసేయండి. కాబట్టి ఆలోచించండి. ఎప్పుడైనా కూడా మీ వస్తువులు ఎక్కడ భద్రపరచుకోవాలి, ఏం చేయాలి, మీ చుట్టూ ఇంట్లో ఇవ్వాలన్నా ఇట్లా పోతే లేదా బ్యాంకులో పెట్టుకోవాలనేది ఆ రకంగా చేసుకోవాలి. ఒకసారి కనుక పోయిన తర్వాత మనం బాధపడవచ్చు అవసరం ఉంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే సీసీ కెమెరాలు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కాలనీ ఇప్పుడు మనం ఈ వార్డు మెంబర్ వారు ఉన్నారు చంద్రశేఖర్, మన అంతకుముందు కూడా ఎస్ఐ గారు చెప్తున్నారు, ఎవరు రాజశేఖర్ చెప్తున్నారు. అట్లా కాదు, మీరు అందరూ అనుకుంటే పని అయిపోవాలి. అందరు దావా చేసుకోవాలంటే అందరు కూర్చొని ఎంబడి దావా చేసుకుంటారా లేదా? 2 రోజుల్లో దావా కావాలంటే ఇక పొద్దున్న దాని ఎంబడి పడతాం, ఇక దావా చేసుకోగలరా అని చెప్పి. మరి అట్లాంటప్పుడు సీసీ కెమెరాలు పెట్టాలంటే ఏమవుతుందా? మీకోసమే కదా. ఒక 2 సీసీ కెమెరాలు ఉన్నాయంటే ఈ కాలనీ అంతా కూడా మీకు సెక్యూరిటీ ఉన్నట్టే. పొద్దున్న ఎవడొచ్చినా ఎవడు పోయినా ఏం జరిగినా కూడా సెక్యూరిటీ ఉన్నట్టే. ఇట్లా 2 పనులు వస్తే గుర్తుకుంటే నా తప్పుగా అంటారు. సీసీ కెమెరా చూస్తే తెలుసు ఏమో తప్పు అనేది. అవునా కదా? కాబట్టి మీరు కష్టం సుఖం 4 కెమెరా పెట్టేట్టు చూడండి. మీ వార్డు మెంబర్ చెప్తున్నా నేను. సీసీ కెమెరాల కోసం మనిషి మీకు ఎంత స్తోమత ఉంటే, సార్ నా తరఫున ఒక 500 ఇస్తా, నా తరఫున ఒక 1000 ఇస్తా, నేను నా దగ్గర ఇంకెవరైనా ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, ఇక్కడ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు బయట ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, ఈ కాలనీ వాళ్ళు కొడుకులు బిడ్డలు వాళ్ళు కూడా అడగండి, సాయం చేస్తాను, మా కాలనీ కోసం సాయం చేయండి మీరు అంటే చేస్తారు. వినాయక చంద్ర అయితే వసూలు చేస్తాం కదా, పైసలు ఉట్టినే వస్తున్నాయి, ఎవడు ఇయ్యాడు పైసలు. మీకు ఫోన్ చేసి మరీ వాడు అడిగి నీకు ఇస్తా అంటే నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు ఫోన్ చేసి చెప్తున్నట్టు నువ్వు అర్థం చేసుకోవాలి. మనైతే కష్టపడుతూనే పైసలు రావు. వాడు ఉట్టినే ఫోన్ చేసి నీకు పైసలు వస్తున్నాయి తీసుకుంటే ఎవరిస్తారు? కాబట్టి మీరు అర్థం చేసుకోండి. యోగులు కానీ మీరు కానీ బాగా చదువుకునే కూడా మోసపోతున్నారు ఈ ఆశపడి. కాబట్టి ఒక్కసారి సైబర్ క్రైమ్ బాగా పెరిగిపోతుంది. కాబట్టి ఆలోచించండి. అనవసరంగా వేట్లలో కూడా హనీ ట్రాప్ ఉంటుంది. ఎస్ఐ గారు చెప్పినట్టు రామాయి కూడా ఫోన్లో మిస్టర్ కాల్ వచ్చి రామాయి మాట్లాడుతాను, అమ్మాయి మాట్లాడినట్టు గొంతుతో మాట్లాడుకుంటా వీళ్ళు అబ్బాయిలు మాట్లాడుతూ ఉంటారు, అమ్మాయి మాట్లాడుతుంది అనుకుంటారు. అట్లా మాట్లాడుతూ ఏం చేస్తారు, రికార్డ్ చేస్తూ ఉంటారు. అన్ని రికార్డ్ మొబైల్ ఫోన్ ఉన్నది, మొబైల్ ఫోన్ ఉంటే మంచి కవర్ పెట్టుకున్నాడు, పెద్ద మంచి ఇది మొబైల్ ఫోన్ ఇది చూడు ఎంత మంచి కవర్ పెట్టుకున్నాడు. నేను దెబ్బ తాగొద్దు కదా, నేను దెబ్బ తాగొద్దు కవర్ పెట్టుకున్నాను. మరి మా తలకాయ దానికన్నా ఎక్కువగా తలకాయ వద్దా? మరి వద్దా? కావాలా వద్దా? మరి పొద్దున తలకాయ లేకుండా మనమే ఉన్నాం కదా. తలకాయ ఎక్కడ దెబ్బ తాకినా బతాం, తలకాయ దెబ్బ తాకితే మంచి బతారు. కాబట్టి తలకాయకి మన హెల్మెట్ మన కోసం పెట్టుకోవాలి. పోలీసులు ఫైన్ కొడతారు, లేకపోతే ఎవరు పట్టుకోపోతారు, ఏదో బరువు ఏదో కథ అనుకోవచ్చు. తలకాయ హెల్మెట్ పెట్టుకొని ఎక్కడ పోయినా కూడా ఏ యాక్సిడెంట్ అయినా కూడా సేఫ్ ఉంటారు. మీ ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మా వాడు హెల్మెట్ పెట్టుకోబోయినట్టు వాళ్ళు కూడా సంతోషపడతారు. యాక్సిడెంట్ అయినా కూడా కొంచెం ఇప్పుడు చూసినట్టయితే మామూలుగా ఉన్నాం. మరి అట్లాంటి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? పోలీస్కి చెప్పాలి, సార్ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండు, మరొకసారి వీళ్ళు చూడండి సార్. మరి అంటే మేము ఏం చేస్తాం, వాళ్ళ ఆధార్ కార్డు కానీ అక్కడ ఎక్కడైతే రాజస్థాన్ ఊరు అక్కడ పోలీస్ స్థానానికి ఫోన్ చేసి వీళ్ళ మీద పాతకి వేస్తున్నాయా దొంగల కాడ మేము వెరిఫై చేస్తాం. అట్లా 4 రోజులు 10 రోజులు ఉన్న తర్వాత ఏమైతుంది, వేసి దొంగతనం చేసి పోయిన తర్వాత సార్ వాళ్ళు వచ్చి 10 రోజులు అవుతాం సార్, మేము మంచి వాళ్ళు అనుకున్నాం సార్, పొద్దుగాలు ఏమైనా 10-20 వేలు సార్, మరి ఇట్లా అవుతారు అనుకోలేదు సార్ అంటారు. అవునా కదా? ఏం చేయాలి మీరు? అది పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. కొత్త వ్యక్తులు ఉన్నారు సార్, మరి వీళ్ళు మాకు కొంచెం డౌట్ ఉంది సార్, కొంచెం చెక్ చేయండి సార్ మీరు అంటే ఎస్ఐ గారు వాళ్ళు పిలిపిస్తారు, లేకపోతే ఇక్కడ ఉన్న కాడికి పిలిపించి చెక్ చేస్తారు. ఇల్లు ఇచ్చినప్పుడు కూడా ఎవడు పడితే వాడు వచ్చి కిరాయిస్తారట సార్, కిరాయిస్తారట, 4 రోజులు కిరాయిస్తారట, 10 రోజులు ఉంటారట అంటే ఆలోచించండి. రేపు పొద్దుల ఇంటి ఓనర్ కూడా బాగా చేస్తాం గుట్టిగా ఇస్తే. అర్థమైందా? అది పరిస్థితి. ఇంకా మనకు